ఏమైనా సరే ఎల్లప్పుడూ ఆనందించాలి. ఎందులో ఆనందించాలి? ప్రభుని బట్టి. ఎందుకంటే ఈరోజు మీ పరిస్థితి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉండొచ్చు, రేపు హై ఉండొచ్చు. ఈరోజు మీకు అనారోగ్యం ఉండొచ్చు, రేపు ఆరోగ్యం ఉండొచ్చు. మారుతూ ఉంటాయి ఇవన్నీ. కానీ ప్రభు మారడు. హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి ప్రభుని బట్టి సంతోషించేవాడు ప్రతి క్షణం సంతోషిస్తాడు. పరిస్థితులు బట్టి చూసేవాళ్ళు ఏం చేస్తారు? కొంచెం బాగుంది కాబట్టి హ్యాపీగా ఉంటారు. ఏదైనా బాధ కలిగింది అనుకోండి, చింతలోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఎప్పుడు కూడా సంతోషాన్ని కేంద్రంగా చేసుకోవద్దు. ప్రభుని కేంద్రంగా చేసుకుని మీరు సంతోషించడం నేర్చుకోండి. ప్రతి క్షణం కూడా సంతోషంగా గలుపుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే చాలా అద్భుతమైన అమూల్యమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేసినటువంటి విజయాన్ని మనం సొంతం చేసుకోవాలి. చాలామంది ఏం చెప్తారు తెలుసా? దేవుడు మీకు విజయం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అట్లాంటి ప్రసంగాలు నాకు చేయబుద్ధి అవ్వదు ఎందుకు కానీ. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చేసిన దాన్ని మళ్ళీ ఇస్తాడని చెప్తే అబద్ధమే కదా అదంతా కూడా. ఇప్పుడు నీకు స్వస్థత ఇస్తాడు అంటే రాంగ్. అది ఇస్తామేంటి? ఆల్రెడీ ఇచ్చేశాడు. మరి నువ్వు దాన్ని ఏం చేయాలి? పొందుకోవాలి, అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదువుకొని ఈరోజు వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం మనం చాలాసార్లు చదివాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తును మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు ఆయన? కొన్ని వేల సంవత్సరాల క్రితమే పౌలు గారు చెప్తున్నాడు. మనకు విజయం ఎలా వస్తుందంట? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా విజయం వస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎప్పుడైనా అపజయం మనం పొందుకునే అవకాశం ఉన్నదా? యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయంలోనైనా ఓడిపోయాడా? నెవర్. దేవుడు ఓడిపోవడం అనేటువంటిది జరగదు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యుద్ధం మనం చేయట్లేదు కానీ విజయం మనకు వస్తూ ఉంది. ఇది ఎలాగ అసలేని మీకు ఐడియా ఉంటే నేను చాలాసార్లు చెప్పని ఒక విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. ఒక వ్యక్తి చిన్నతనం నుంచి కష్టపడి బాక్సింగ్ నేర్చుకున్నాడు. చక్కగా మరి బాక్సింగ్లో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఓడిపోవటం అంటే తెలియదు ఆయనకి. మ్యారేజ్ అయిపోయింది, చక్కటి భార్య. ఆమె మరి వెళ్ళే అవకాశం లేక ఇంటి దగ్గర ఉండిపోయింది. సో ఈ భర్త ఏం చేశాడంటే కాంపిటీషన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చుట్టూ ఆ రింగ్ ఉంటుంది కదా, తాళ్ళు అవి కడతారు. లోపలికి వెళ్ళాడు. ఆ రింగ్లో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. కానీ ప్రత్యర్థి ఏం చేశాడంటే కొట్టాడు. కొట్టేసరికి ఇక్కడ తగిలింది, బ్లడ్ కారుతూ ఉంది. కింద పడ్డాడు. మళ్ళీ లేచి నిలబడి ఓపిక తెచ్చుకుని మళ్ళీ పోరాడాడు. అలాగా కొన్నిసార్లు కింద పడ్డాడు, లేచాడు. ఎలాగైతే దెబ్బలు తగిలాయి ఎన్ని చేసినప్పటికీ ఫైనల్కి విజయం సాధించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క మరి ఆ కుస్తీ పోటీల్లో విజయం సాధించాడు కాబట్టి, ఆ బాక్సింగ్లో విజయం సాధించాడు కాబట్టి దానికి ప్రైజ్ మనీగా కొన్ని లక్షలు ఇచ్చారంట. ఆమేన్. ఒక గోల్డ్ మెడల్ ఇచ్చారంట. ఇవన్నీ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బెల్ కొట్టాడంట. ఎవరు వస్తారు ఇంట్లోంచి? ఎవరు వస్తారు? వాళ్ళ వైఫ్ వచ్చిన వెంటనే ఏం చేయడంట ఆయన? ఆ ప్రైజ్ మనీ, ఆ గోల్డ్ మెడల్ ఇవన్నీ కలిపి ఎక్కడ పెట్టాడు? ఆవిడ చేతిలో పెట్టాడు. చివరికి ఇప్పుడు అంత పెద్ద మరి యుద్ధం అనుకోవాలి మనం, అది జరిగింది. అన్ని గాయాలు తిన్నాడు, అంత చేశాడు, ఇంత చేశాడు. అవన్నీ గెలిస్తే వచ్చినటువంటి ప్రతిఫలం పట్టుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? యు ఆర్ మోర్ దెన్ కాంకరర్ అంటే ఏంటంటే నువ్వు అత్యధిక విజయం పొంది ఉన్నావంటే అర్థం ఏంటంటే నీవు యుద్ధం చేయలేదు, నీవు రింగ్లోకి వెళ్ళలేదు, నీకు అసలు దాంతో సంబంధమే లేదు. కానీ దాని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో, ఆ గోల్డ్ మెడల్ ఏదైతే ఉందో, ఆ ప్రైజ్ మనీ ఏదైతే ఉందో, ఇప్పుడు అంతా కూడా ఎవరి చేతిలో వచ్చి పడ్డది? వంట చేసుకున్న ఇంట్లో ఉన్న ఇళ్ళాల చేతిలో పడ్డది వచ్చి. అర్థమైందా? ఆ ఇళ్ళాలు ఎవరంటే సంఘం అన్నమాట. ఆ యొక్క రింగ్లో
యుద్ధం చేసింది ఎవరంటే యేసయ్య అన్నమాట. హల్లెలూయా. యేసయ్య ద్వారా మనం చేయవలసిన పోరాటం ఆయన చేసి ఆ విజయాన్ని నీ అకౌంట్లో వేస్తున్నాడు. లేదు బ్రదర్, నేను కన్నీళ్ళు కారుస్తూనే ప్రార్థన చేస్తాను. ఎవరు చెప్తున్నాను? నేను 40 సంవత్సరాలు బట్టి కన్నీళ్ళు ప్రార్థన. నన్ను కూడా ఎవరో ప్రశ్నిస్తారు మళ్ళీని, మరి దావీదు రాత్రి అంతా ఏడ్చాను, నా పరుపు తేలిపోతున్నాను ఉన్నది కదా బైబిల్లోను. ఏడతాం తప్పని నేను అంటలేదు, ఏడతానంటే ఏడండి, అది మీ ఇష్టం. కానీ నేనే ఆడను, ఏడ్చేవాళ్ళు నేను కాదన్ను. కాబట్టి నా యొక్క ఒపీనియన్, నా యొక్క దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, నేను అర్థం చేసుకున్న విధానం చెప్తూ ఉన్నాను. యెహోవాను బట్టి ఆనందించు నీ హృదయవంతులు తీర్త, ఆ పోర్షన్ నేను తీసుకున్నాను. అంతేగాని దావీదు ఏడ్చాడు కాబట్టి ఆ పోర్షన్ నేను తీసుకోను. ఆయన పరుపు తేలిపోయింది కాబట్టి నా పరుపులు నేను తేలగొట్టుకోను. పౌలు గారికి ఒక ముళ్ళు ఉంది కాబట్టి నేను కూడా ముళ్ళుంచుకోను. పౌలు గారు నా విషయంలో నేను మాదిరిగా తీసుకోను. మాదిరిగా తీసుకునే విషయం ఏంటి? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు ఆయన, ఆ విషయంలో నేను మాదిరిగా తీసుకుంటాను. హల్లెలూయా. దావీదు 7 మార్లు స్తుతించాడు, ఆ విషయంలో మాదిరిగా తీసుకుంటాం. అంతేగాని దావీదు బెస్సిబా విషయంలో పడిపోయాడు కదా నేను కూడా, అట్లాంటి కాదు. ఏది తీసుకోవాలో అది తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు మెడిసిన్ షాప్ దగ్గరికి వెళ్ళావు, హెడేక్ బాగా వస్తుంది, మరి ఏం ట్యాబ్లెట్ అడుగుతావు అక్కడ? క్యాన్సర్ తగ్గి ట్యాబ్లెట్ అడుగుతావా? ఉంటాయి అక్కడ. కానీ నీకు ఏది కావాలి అది నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను ఏం చేస్తానంటే, నేను ఈ విధంగా తీసుకుంటుంటున్న బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. నీకు అనుకూలమైన విషయాలు అని కాదు, కానీ ఇక్కడ ఏది మంచిది, ఏది యోగ్యమైనటువంటిది నువ్వు దాన్ని చూసి పరిశీలన చేసి ధ్యానించి తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసు ద్వారా మనకి ఏమొస్తుందంట? విజయము. నువ్వు యుద్ధం చేయలేదు కానీ నీకు విజయం వచ్చింది. ఎలాగా? అదే మరి శాస్త్రాలు మార్చే దేవుడు మన దేవుడు. కొన్ని రోజుల క్రితం స్కూల్ నుంచి మాకు ఒక కాల్ వచ్చింది. నా భార్య వెళ్తే మీ చిన్న పాప ఏమీ చదవట్లేదండి అంటే. చదవట్లేదేంటి? లాస్ట్ ఇయరే ఫోటో వచ్చింది స్కూల్లోనూ, స్కూల్ ఫస్ట్ వచ్చింది ఆ పిల్ల, అసలు క్లాస్ ఫస్ట్ వచ్చింది అంటే అదేమో మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏం చదవట్లేదు, రాయట్లేదు, ఇన్కంప్లీట్ ఉన్నది. మరి ఏంటి? రెమెడియల్లో వేసేస్తాం మేము, వెనకబడిన వారిలో క్లాసులు వేస్తాం అన్నారు. మరి ఏం చేస్తాం మనం? అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఎస్ ఆర్ నో ఏం చెప్పాలి మనం ఇప్పుడు? ఎస్సే కదా. కానీ మేము యాక్సెప్ట్ చేయలేదన్నమాట. 1 వీక్ టైం ఇవ్వండి మాకన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. 1 వీక్ టైం ఇమ్మన్నాం. ఈ విషయం నాకు చెప్పింది. అక్కడి నుంచి మా పిల్లల కోసం మేమేమి ప్రార్థన ఏమి చేయము పెద్దగా ఇట్లాగా. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పటి నుంచి నేను రోజు యేసయ్యా మరి మేము నీ పని చేస్తూ ఉన్నాం, మా బిడ్డలు ఇలాగా ఉండటం నీ చిత్తం కాదు, నీ ఉద్దేశం కానే కాదు. ఎవరైతే వాళ్ళని తక్కువగా చూస్తారో వాళ్ళే మళ్ళీ ఎక్కువగా చూసేటువంటి జ్ఞానం వీరికి ఇవ్వాలి. హోంవర్క్ కంప్లీట్ చేయాలి, మరి ఆ జ్ఞానం వీళ్ళకి ఇవ్వాలి, చదువుకునేటువంటి అర్థం చేసుకునేది అంత ఇవ్వాలి అని చెప్పి కన్ఫెస్ చేస్తూ వచ్చాం. నా భార్య అంది 1 వీక్ టైం ఇవ్వండి అని అడిగింది. హల్లెలూయా. 1 వీక్ కాదు, కానీ సోమవారం నుంచి శుక్రవారం లోపలనే ఆ మేడం పిలిచి అన్నది మొత్తం అంతా చేంజ్ అయిపోయిందండి. ఎవరు చేంజ్ అయిపోయారు? శాసనాలు మారిపోయినాయి అంట. హల్లెలూయా. చాలా చేంజ్ వచ్చేసిందండి. డిసిప్లిను, మళ్ళీ స్టార్లెస్ పంపడం, ఇదంతా కూడా మారిపోయింది. నేను పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే వెళ్తే చెప్తున్నమాట ఆవిడ, ఫస్ట్లో ఎందుకనండి కొంచెం అటు ఇటు ఉన్నది అంటే ఈ సెలవులంతా కార్టూన్ చూడటమో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు సెట్ అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదు, చాలా బాగా చదువుతున్నదని చెప్పింది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ జీవితంలోకి అపజయం వచ్చిందో అనుమతించావా, ఏలుబడి చేస్తుంది నీకు అది. నేను ఒకటి చెప్తుంటాను ఎప్పుడు కూడా, నీ అనుమతి లేకుండా దోమ కూడా నీ ఇంట్లోకి రాదు. అంతే కదా. ప్రతి గేటుకు మెస్ ఉంటుంది. మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది, మెస్ ఒకటి ఉంటుంది. ఆ మెస్ని దాటుకునే దోమ వస్తుందా? మరి ఎప్పుడు వస్తుంది? ఆ మెస్ కూడా నువ్వు ఓపెన్ చేసినప్పుడు అప్పుడు దోమ వస్తుంది. ఎంత అద్భుతం అండి. అలాగే దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలన్నా, దెయ్యం నీ జీవితంలో కార్యం చేయాలన్నా ఎంత సైతాన్ కూడా ఒకటి తేలిక దొరుకుతాడు అందరికీ. ఏది జరిగినా కూడా వాడి మీద వేసేస్తారనమాట వెళ్ళి. సైతాన్ గడు ఇలా చేశాడు, సైతాన్ గడు అలా చేశాడు. ఎందుకు చేశాడు? నువ్వు గేట్ ఓపెన్ చేసావు కాబట్టి, నువ్వు అవకాశం ఇచ్చావు కాబట్టి. నీవు అవకాశం ఇవ్వందే సైతాన్ గడు కాదు, దేవుడు కాదు, ఎవరో నీ జీవితంలో ఏ పని చేయలేరు. కనీసం ఏ కూడా రాలేదన్నమాట. సో ఈ విషయంలో చెప్తా యోబు గారి గురించి చెప్పినప్పుడు చాలామంది నాకు మెసేజ్లు పెట్టేశారు, ప్రశ్నలు వేసేసారు అనమాట. అంటే మరి వాళ్ళు బాగా బైబిల్ చదువుతారు, నేను అంతగా చదవను కాబట్టి వాళ్ళకి డౌట్ వచ్చేసింది అనమాట. తప్పు చెప్పేస్తున్నాడు ఈయనని. ఏమని? దేవుడు అనుమతి లేకుండా ఏం జరగదన్నాను. మరి యోబు గారు ఏం చేశాడు అసలని? దేవుడే కదా యోబుకి శ్రమ పంపించారు. దేవుడు యోబుకి శ్రమ పంపించాడా? మీలో చాలామంది అలాగ అనుకుంటారు.
దేవుడు యోబుకి శ్రమ పంపించలేదు. యోబు జీవితంలో నష్టం జరగడానికి కారణం ఎవరు? సైతానా? సైతాన్ గడు నాశనం చేశారు అంటుంటారు చాలామంది. యోబే యోబు గ్రంథం 3:25 వచ్చిన ఏముంటుందంటే, నేను ఏది వస్తుందని ఏం చేశాడంట? ఆయన తెలుసు నాకు ఇది వస్తుందని. నేను అనుకున్నట్టుగానే జరిగింది. కొత్త ఏం జరగలేదు, ఇప్పుడు ఆయనకి వింత ఏమి జరగలేదు. ఎక్స్పెక్ట్ చేశాడనమాట. మీలో చాలామంది మాట అంటారు, నాకు తెలుసు మా పిల్ల ఫెయిల్ అయిపోతుందని, నాకు తెలుసు నాకు ఈ వ్యాధి వచ్చేస్తుందని, నాకు తెలుసు మా నాన్నకున్న షుగర్ నాకు కూడా వస్తుందని. అందులో కొత్త ఏముంది? బాధ ఏముంది? మరి ఎందుకు బాధపడతాడు? వచ్చి ప్రార్థన చేయండి, ఈ సమస్య ఉంది అది ఉందని చెప్పి. నువ్వేది పలుకుతావో దాన్ని పొందుకుంటావు. కాబట్టి నువ్వేం చేయాలి? మా నాన్నకు షుగర్ ఉంది, మా తాతకు షుగర్ ఉంది, కానీ తరతరాలుగా వచ్చినటువంటి సమస్యను ఈరోజు నేను చరిత్రను చదవను, చరిత్రను సృష్టిస్తాను. హల్లెలూయా! ఇక నుంచి బ్రేక్ చేస్తాను. ఇక నుంచి క్రీస్తు యేసు ద్వారా పొందినటువంటి విజయాన్ని నేను పొందుతాను. మా నాన్నకు షుగర్ ఉందేమో, మా తాతకు షుగర్ ఉందేమో, కానీ నేను నమ్మిన నా యేసయ్యకి షుగర్ లేదు. నేను ఆయన బిడ్డను. హల్లెలూయా! ఎవడైనా క్రీస్తు యేసు ఎందున్న వాడలా వాడు నూతన సృష్టి. కాబట్టి నేను న్యూ క్రియేషన్. నా తాత జబ్బు వారసత్వంగా నేను తీసుకోను. మరి తీసుకుంటారు కదా చాలామంది ఆస్తిలాగాను. చూడండి, ఆడాలు చెప్పుకున్నప్పుడు ఏం చేసి తెలుసా, నాకు ఇన్ని సీర్లు ఉన్నాయి, నాకు ఇంత బంగారం ఉందని చెప్పుకున్నట్టుగా ఎక్కడానికి కనబడితే నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది. ఇదేమన్నా ఆస్తా చెప్పుకోవటానికి? దాన్ని కనపరుస్తూ ఉంటుంటారు చాలామంది. ఈరోజు నీకు ఉన్నా సరే నువ్వు లేదని చెప్పు. ఎందుకంటే ఆయన పొందిన గాయాలతో నేను స్వస్థత పొందేశాను, నేను ఆరోగ్యవంతురాలని, నేను ఆరోగ్యవంతుడిని. నా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు లోపము లేని శరీరం, లోపం లేని మనసు, ఒంటి నిండా ఆరోగ్యం, నోటి నిండా నవ్వు, జోబు నిండా డబ్బు. పలకాలు ఎలాగా? ఇవన్నీ ఉంటే ఇంకా ఎలా ఉంటుంది జీవితం అసలేని? పక్కన పట్టించుకోరేమో కదా. అందుకనే ఉండలేదు అనమాట. అవన్నీ ఉంటే ఏం చేయాలంటే ఇంకా దేవుని గట్టిగా హత్తుకొని ఇంకా దేవుని స్తుతించాలి. హల్లెలూయా! 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 అసలే ఇక్కడ క్రీస్తు ఇచ్చే విజయం, క్రీస్తు విజయం అంటే ఏంటి అసలేని? చాలామంది విజయాన్ని ఎలా కొలమానంగా చేస్తారంటే, ఎక్కువ ప్రతి వారి జీవితంలో నేను గమనించింది ఏంటంటే, విజయం అనేటువంటిది ఎలా కొలమానంగా చేస్తారంటే, మంచి డబ్బు కదా, బాగా ఫైనాన్షియల్గా స్థిరపడిపోరు అనుకున్న మంచి సక్సెస్ అయిపోరు అంటే విజయం వచ్చేసింది వాళ్ళకి. లేదు, ఒక పొలిటీషియన్ ఏదైనా మంచి పదవిలోకి వెళ్ళాడు అనుకోండి, ఏమొచ్చేసింది వాళ్ళకి? విజయం వచ్చేసింది. హల్లెలూయా! లేదా మంచి ఆరోగ్యం, మంచి పేరు, ఇవన్నీ కూడా ఈ పేరు ప్రతిష్టలు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళని విజయం వరిస్తుంది, విజయవంతులని కొలమానంగా కొలుస్తారు. కానీ బైబిల్ ప్రకారం విజయం అంటే ఏంటంటే ప్రియులరా, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. పాపం, భయం, మరణం, సాతాను మీద యేసుక్రీస్తు ప్రభువు సాధించినటువంటి విజయంతో కంప్లీట్ అవ్వలేదు. దేవుడు ఏం చేశాడు? పాపం మీద విజయం సాధించాడా? రోగం మీద విజయం సాధించాడా? భయం మీద విజయం సాధించాడా? మొత్తం సాతానుగడి మీద విజయం సాధించాడా? దేవుడు సాధించిన విజయాన్ని ఏం చేశాడంటే దేవుడు మనకిచ్చాడు. అది మనం అనుభవించినప్పుడు అది క్రీస్తు విజయం, అంతేకాని క్రీస్తు జయించిన విజయం కాదు. అర్థమవుతుంది మీ అందరికీ? అమ్మ చక్కటి భోజనం అక్కడ వండి పెట్టింది, కుక్క తినెత్తే దానికి సంపూర్ణమైనట్ట. మరి ఎప్పుడు అమ్మ అంత కష్టపడి వండి పెట్టిన భోజనం నువ్వు సంతృప్తిగా తిని అమ్మకి చెప్పినప్పుడు బాగుందన్నప్పుడు అప్పుడు హ్యాపీ అవుతుంది ఆమె. అంతేగాని ఎంతో కష్టపడి ఉన్నటువంటి ఆహారము, అన్నం అక్కడ పెట్టేశాక అది పాడైపోవటమో లేకపోతే ఎవరో తినేస్తే సంతోషించదా? అలాగే క్రీస్తు యేసుప్రభు వారు సైతాను మీద జయం సాధించాడు, విజయం సాధించాడు, అన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, భయాన్ని గెలిచాడు, అన్ని గెలిచి ఒక విజయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు దాన్ని పొందుకోకుండా అనుభవించకుండా ఉన్నట్లయితే దేవుడు సంతోషిస్తాడా? అరే నేను ఇంత కష్టపడి దెబ్బలు తింటే ఇంకా రోగాలతో ఉన్నారేంటి అంటే, నా భాషలో నేను చెప్తున్నాను, దేవుడు ఇలాగ అనుకుంటాడు అనమాట. నువ్వు ఇంకా కాలు నొప్పి, నడువు నొప్పి, ఇది అది బాధ చెప్తుంటుంటావు కదా, ఎక్కడికి వెళ్ళాను, దేవుడు ఏమనుకుంటాడు? అయ్యో అసలు నేను ఎందుకు వెళ్ళాను, ఈ దెబ్బలు ఎందుకు తిన్నాను, 39 కొరడా దెబ్బలు ఎందుకు తిన్నాను నేను. ప్రపంచంలో ఉన్న వ్యాధులన్నీ వర్గీకరణ చేస్తేనంట 39 గ్రూపుల్లోకి వస్తాయంట. వచ్చే వ్యాధి, రాబోయే వ్యాధి, కరోనా వైరస్, ఇవన్నీ కూడా మనకి బ్లడ్ గ్రూప్స్ ఎలాగైతే ఉంటాయో ఈ వ్యాధులు కొన్ని కేటగిరీస్ చేశారనమాట. ఎన్ని కేటగిరీస్ వచ్చాయంట ప్రపంచంలో వ్యాధులన్నీ?
39 కేటగిరీస్ వచ్చాయంట. 39 కేటగిరీస్కి 39 దెబ్బలు తినేసి వెల చెల్లించేసి విడుదల ఇచ్చేశాడు దేవుడు, విజయం ఇచ్చేశాడు. హల్లెలూయా. స్వస్థత మన స్వాస్థ్యము. మరి అనుభవించాలి మనం. అనుభవిస్తున్నారా? మరి అది నాకు హెడ్ఏక్ వచ్చి ఎన్ని రోజులైంది? గంట అయిందా, అరగంట అయిందా? లేకపోతే ఇప్పుడు కూడా ఆల్రెడీ హెడ్ఏక్లో ఉన్నారా? మీరు నమ్మరు, నాకు హెడ్ఏక్ అంటే తెలియదు ఇప్పటివరకు, ఇప్పుడు రాలేదు నాకు అసలే. హల్లెలూయా, హల్లెలూయా. జ్వరం వచ్చి అన్నలైంది. ఇంక ఇవన్నీ మనకి లిస్ట్ అవుట్ చేసుకుంటే చాలా దగ్గర సంబంధం ఉంటుంది వాటితోటి. కానీ మనం చెప్పాలి, నా యేసయ్య ఆల్రెడీ వేల చెల్లించేశాడు, నేను ఆల్రెడీ స్వస్థత పొందేశాను, నేను ఆరోగ్యవంతురాల్ని. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక విచిత్రమైన సాక్షి వచ్చింది ఒకసారి. ఎవరో హార్ట్లో హోల్ ఉందన్న, ఎవరికి పిల్లకి, ఎవరికి చిన్నపిల్ల, అమ్మ ఉంది అనక నువ్వేం చేస్తావు తెలుసా? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములో నువ్వే నీ పిల్ల మీద చేసి ఇలా ప్రకటించు, నా బిడ్డకి ఏ హోల్ లేదు, ఏ సమస్య లేదు, నా యేసయ్య పొందిన గాయాల ద్వారా నా బిడ్డ ఆరోగ్యవంతురాలుగా ఉంది, నెక్స్ట్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పంటే అయిపోయింది సమస్యకి పరిష్కారం. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్తులకు అన్నీ కూడా ఎవ్రీథింగ్ నార్మల్ అనమాట. జీవమరణాలు డాక్టర్ గారు వసివంతాను, డాక్టర్ గారు చెప్పాడు కాబట్టి ఇంక దుకాణం సరి చేస్తాం మనం. డాక్టర్ రిపోర్ట్ ఫైనల్ కాదు, దేవుడు చెప్పింది ఫైనల్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు సాధించిన విజయాన్ని మన జీవితంలో అనుభవించటమే నిజమైన విజయం. యేసుక్రీస్తు ప్రభువు సాధించిన విజయాన్ని నువ్వు తీసుకొని నువ్వు దాన్ని అనుభవించాలి. అనుభవిస్తున్నారా మీరు? మీరు ఆజ్ఞాపిస్తున్నారా? లోపరుచుకుంటున్నారా? పరిస్థితులు లోపరుచుకుంటున్నారా? లేదు బ్రదర్, ఏం చేయము, పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, మరి ఆ పరిస్థితులు కూడా మేము వెళ్తూ ఉన్నాం అనేది దీనంగా చెప్తూ ఉంటారు చాలామంది. అది చేతకాంతనం అనమాట. పరిస్థితులకు నువ్వు లోబడకూడదు, నీకు లోబడాలి. దేవుడే చెప్పాడు ఆదికాండం 1:28 ఏమని చెప్తాడంటే, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోపరుచుకుని ఏలుబడి చేయాలి. హల్లెలూయా. ఏలుబడి చేయమన్నారని చెప్పి మీ అత్తగారిని ఏలుబడి చేయటం, మీ ఆడబడిని ఏలుబడి చేయటం ఈ ఏలుబడి కాదు. ఏలుబడి అంటే ఏంటంటే సమస్యల మీద నువ్వు విజయం సాధించాలి. హల్లెలూయా. ప్రతి సమస్య నీకు తల వంచాలి తప్ప ఏ సమస్యకి నువ్వు తల వంచకూడదు. యేసుక్రీస్తు ప్రభువు మరణానికి తల ఉంచాడు అనుకుంటారు చాలామంది. మరి మరణాన్ని గెలిచి లేచాడు కదా, మరణములను విరిచాడు కదా, ఏ సమస్యగా ఆయన తల వంచలేదు, ప్రతి సమస్యను జయించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు విజయవంతమైన జీవితం జీవిస్తేనే దేవుడిచ్చిన విజయానికి విలువ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. చెప్తున్నారా మీరంతా కూడాను? నేను విక్టోరియస్ పర్సన్, నేను విజయవంతమైన వ్యక్తిని, నేను ఏ విషయంలో ఓడిపోను, నేను ఎప్పుడు జయిస్తూనే ఉంటాను, ఆల్రెడీ జయించేశాను. ఆమేన్, ఆమేన్. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు కొలసీ పత్రిక 2:15 సిలువపైన ఏం చేశాడంటే సైతాను గాడికి ఉన్న అధికారాలన్నిటిని కూడా మరి నిరాయుధులుగా చేసేసి బహిరంగంగా ఓడించేశాడు. తెలుసా మీకు? చచ్చిపోయిన పాముకి ఏమన్నా బలం ఉంటుందా? కానీ తోక ఊపుతూ ఉంటుంది, ఇంకా తోక ఇలా కదుపుతూ ఉంటుంటుంది, పూర్తిగా చచ్చిపోదు అది. దాన్ని చూసి చిన్నపిల్లలు ఏం చేస్తారు? భయపడతారు, అమ్మో ఏం చేస్తుందని. కానీ ఆల్రెడీ తల చితక్కొట్టేశారన్నమాట అది. అలాగే మన యేసయ్య ఏం చేయడంటే నిరాయుధునిగా, చదువుదాం అన్నమాట, కొలసీ పత్రిక 2:15 మరియు మీరు మృతులై ఉండగా, అమ్మ ఇదేనా? కొలసీ 2:15 ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా. హల్లెలూయా. నిరా ప్లస్ ఆయుధం అంటే ఏంటంటే ఆయుధాలు లేకుండా చేసేసాడు, వాడి విలువ లేకుండా చేసేసాడు, వాడిని ఓడిపోయేలా చేసేసాడు. హల్లెలూయా. ఆయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాను. హల్లెలూయా. నీ జీవితంలో వేడుక చేసుకోవటానికి రావాలి దేవుని సన్నిధికి. నీ జీవితంలో సమస్యతో వచ్చిన వేడుక చేసుకుంటూ నువ్వు వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఇంకొకటి మనం చూద్దాం, బహిరంగంగా ఓడించాడంట. యోహాను సువార్త 16:33 దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది, ఈ లోకంలోకి మీకు నష్టం వస్తుంది, బాధ వస్తుంది, వ్యాధి వస్తుంది, ఏదైనా సరే మిమ్మల్ని అటాక్ చేయడానికి వస్తుంది, కానీ
డోంట్ వర్రీ. మరేం చేయాలి? ధైర్యంగా నిలబడు. నువ్వు పిరికివాడిగా పారిపోతున్నట్లయితే కుక్క కూడా నేను తరుముతుంది. నువ్వు ధైర్యంగా నిలబడి ఏ ఛీ అన్నావంటే అదే కుక్క ఏం చేస్తుంది? తోక ముడుచుకుని పరిగెడుతుంది. ప్రతి సమస్య కుక్క లాంటిది అనమాట. నువ్వు పరిగెడితే నిన్ను తరుముతుంది, నువ్వు నిలబడితే తోక ముడుచుకుని పారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ సంభవిస్తుంది, అయితే ఏం చేయాలంట? ధైర్యంగా ఉండండి. కన్నకు చెప్పే ప్రతి మాట, ప్రతి వ్యక్తి మొట్టమొదటి మాట ఏం తెలుసా? బ్రదర్ చాలా భయం వేస్తుంది. ఎందుకమ్మా? అది ఏం జరుగుతుందో, ఆ మ్యాచ్ వస్తుంది, చాలా వచ్చేప్పటికి ఈ మ్యాచ్ ఏమవుతుందో, ఇదిగో ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఏమవుతుందో, ప్రతిదానికి ఏం చేస్తున్నారంట? భయపడుతూ ఉన్నారు. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డా అంటే భయపడ్డావు. మరి భయపడుతున్న వాళ్ళకి ఏం లేనట్టు లేదు కదా. ఇప్పుడు వాక్యమైనా మనం ఏదో సాక్ష్యం వింటాం, ఎవరో పుస్తకాలు 100 పంచి వింటారంట, అన్ని 100 ఆర్డర్లు ఇంకా అక్కడ నుంచి అయిపోయి ఒక్క రోజులో పుస్తకాలన్నీ నేను మళ్ళీ వెళ్ళే వాళ్ళు వచ్చింది ఆర్డర్. ఇప్పుడు మన విశ్వాసం దేవుని మీద ఉన్నప్పుడు ఎలాగుంటుందంట? ఏది ఏమైనా సరే నా యేసయ్య ఖచ్చితంగా అంతిమ విజయం నాదే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. అంటే దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? దేవుని ఉద్దేశం ఏంటి? భయపడొద్దు, నేను చేశాను, ఇది మీరు కూడా చేయగలుగుతారు. ఎందుకంటే మీరు నా బిడ్డలు, మీరు నా ఇమేజ్, మీరు నా సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అర్థం చేసుకుంటే ప్రియులారా, ఇప్పుడు బాగా డ్రైవింగ్లో ఎక్స్పర్ట్ అయిపోయినాడు ఏం చేస్తాడు? ఇట్లా వేలుతోటి స్టీరింగ్ ఏం చేస్తాడు? ఇట్లా తిప్పుతూ ఉంటుంటాడు. ఆడికి పెద్ద ఏమీ అనిపించదు అసలేని. అదే అప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నట్టు చూడండి, 2 చేతులతోటి ఎంత గట్టిగా పట్టుకుంటారు స్టీరింగ్. వాళ్ళు ఎక్కడ చూస్తారు, ఎక్కడ తగిలేస్తుందో, ఎక్కడ తగిలి ఇవన్నీ చూసుకుంటుంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. కానీ అవగాహన వచ్చినాడు ఏం చేస్తాడు? ఏం చూడ్డా అసలేని. ఏం చేస్తాడు? జస్ట్ ఆ యొక్క వేలుతోటి అట్లా తిప్పుతాడు అనమాట. హల్లెలూయా. దేవుని ఉద్దేశం కూడా అదే. నీవు ప్రతి సమస్యను ఏం చేయాలి తెలుసా? అట్లా తిప్పాలి. నీ జీవితాన్ని ఏం చేయాలి తెలుసా? ఎలా వెళ్ళాలో అలా వెళ్ళాలి. ఏ సమస్య నిన్ను ఆటంకపరచకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మీరు గమనించాలి. శ్రమలు నీ చుట్టూ ఉండొచ్చు, శ్రమలు నిన్ను ఆవరించి ఉండొచ్చు, కానీ చివరి మాట ఎవరిదంటండి? శ్రమది కాదు, మరి ఎవరిదే? క్రీస్తు విజయమే. హల్లెలూయా, హల్లెలూయా. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ఇప్పుడు నేను హైదరాబాద్కి 200 రూపాయలు అట్టుకుని వచ్చాను, యూటర్న్ అంటే తెలియదు, తింటాకుండేది కాదు, ఎవరు పట్టించుకోలేదు నన్ను. కానీ ఇప్పుడు అసలు ఎక్కడికి వస్తామా అని చెప్పి ఎంతమంది ఎదురు చూసి ఎంత గౌరవిస్తూ ఉన్నారు. మనకి స్టార్టింగ్ ఎలాగున్నాం, ఎలా చేసావు, ఎలా వచ్చి ఎవరు పట్టించుకోరు. దేవుడు అది చెప్తున్నాడు, శ్రమలు వచ్చాయి, నీకు ఇబ్బంది వచ్చాయి, కష్టం వచ్చింది, కానీ ఫైనల్లో అది కాదు. సరే మీరు చీరలు కొంటగెళ్తారు కదా, వాడు ఎంతో చెప్తాడు, మీరు ఎంతో అడుగుతారు, లాస్ట్లో ఏమంటారు మీరు? ఫైనల్కి చెప్పు ఏంటంట, ఇంకా అదే ఫైనల్. ఇంకంత అక్కడితోటి చీర ఇచ్చేయటమో వాడు ఉంచేసుకోవడం ఏదైపోతుందో వచ్చేస్తారు, అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టం వస్తాయి, నష్టం వస్తుంది, కానీ చివరికి శ్రమలు కాదు. హల్లెలూయా. మరేంటంటే ఫైనల్ క్రీస్తు విజయమే. ఆమేన్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది ఇప్పుడు మీకు? అప్పుల్లో ఉన్నారు మీరు కదా, అయ్యో చేతులు ఎత్తద్దులేండి, అందరూ ఎత్తేస్తారు. సమస్యలో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, కానీ ఫైనల్ ఏంటంట? క్రీస్తు విజయమే. అంటే ఆ ఇబ్బందులు మీరు జయిస్తారు, ఆ అప్పుల నుంచి మీరు బయటపడతారు, ఆ రోగం నుంచి మీరు బయటపడతారు, ఆ సమస్య నుంచి, ఆ నిరుద్యోగం నుంచి, ఆ యొక్క మ్యారేజ్ సమస్య నుంచి మీరు ఖచ్చితంగా జయిస్తారు. ఆమేన్. ఫలిస్తారు. ఆమేన్. దేవుని ఉద్దేశం మీరు జయించడం, మీరు ఫలించడం, మీరు విస్తరించడం. ఆమేన్. ఎప్పుడు? ఆయనతో అంటుకట్టబడినప్పుడు, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన వాక్యం చేత హృదయం అంతా నింపేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నీ హృదయం అంతా భయంతో నిండిపోతే భయం గురించి మాట్లాడతావు. నీ హృదయం అంతా ఆందోళనతో నిండిపోతే ఆందోళనకరమైన మాటలే వస్తాయి. అందుకని చూజ్ చేసుకోండి, ఎవరిని చూజ్ చేసుకుంటున్నారు, ఎవరితో మాట్లాడాలో చూజ్ చేసుకోవాలి. విశ్వాసం గలవారితో సహవాసం చేస్తే విశ్వాసంలో బలపడతావు. అదే బాగా భయంతో, ఆందోళనతో, భవిష్యత్తు గురించి టెన్షన్తో ఉన్న వాళ్ళతో నువ్వు సహాయం చేసావు అనుకో, ఏమవుతుంది? ఏదో సామెత ఉంటుంది, జోగు జోగు రాసుకుంటేనంట. అలాగా అవిశ్వాస కలిగితే ఏమవుతుందమ్మా? విశ్వాసం వస్తుందా? 2 అవిశ్వాసాలు అవుతాయి అన్నమాట. అప్పుడు
రెండు వైపుల నుంచి కూడా ఆందోళన ఎక్కువైపోతుంది. నువ్వే ఆందోళన ఉన్నావని నువ్వు ఆవిడ దగ్గరికి ఏదో ఆదరణ పొందారు, నువ్వు వెళ్తే నీకు 10 సంవత్సరాలు ఉంటే ఆవిడ 100 సంవత్సరాలు చెప్పింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? ఇదేలా ఉంటుంది ఎక్కడైనా సరే. అందుకే నేను ఏం చేస్తానంటే, ఇన్నాళ్ళు నా ప్రసంగాలు ఎప్పుడైనా నా కోసం ప్రార్థన చేయమని నేను, లేకపోతే నాకు నడు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, ఇది దానికోసం చేయమని చెప్పాను నేను. సమస్యలు పంచుకోవద్దు ఎప్పుడు కూడా. ఆస్తులు పంచుకుంటేనంట తరిగిపోతాయంట, సంతోషం పంచుకుంటేనంట పెరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, నువ్వు కూడా సంతోషంగా నవ్వుతున్నావు అనుకోండి, ఇంకొక వ్యక్తి వచ్చి నవ్వుతే ఏమవుతుంది? 2 నవ్వులు అవుతాయి ఇప్పుడు కదా, పెరుగుతుంది. నువ్వు ఏడ్చి వాళ్ళు ఏడితే దుఃఖం పెరుగుతుంది అనమాట. కాబట్టి సంతోషించే వారితో సహవాసం చేయండి, సమాధానం గల వారితో సహవాసం చేయండి, పరిశుద్ధులతో సహవాసం చేయమంటున్నాడు దేవుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శ్రమది కాదు చివరిదే. ఎవరిదంట చివరిది? ఫైనల్ మాట ఎవరిదంట? యేసుక్రీస్తు విజయమే, విజయం ఫైనల్ కనమాట. ఇక్కడ మన విజయాన్ని సొంతం చేసుకోవడానికి ఏం అవసరం చెప్పాలి? విజయం సొంతం చేసుకోవాలంటే విజయము, విశ్వాసం. 1 యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన విజయాన్ని సొంతం చేసుకోవాలంటే సింపుల్. చదవండమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివినట్లయితే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని జయించిన ఏంటది? విజయము మన విశ్వాసమే. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి యొక్క విజయాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి, నువ్వు అనుభవించాలి అంటే ఏం కావాలంట? మొట్టమొదటగా విశ్వాసం కావాలి. ఎందరో ఆయన విశ్వాసం ఉంచారో వారందరికీ ఆయన బిడ్డలై అధికారం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే అధికారాన్ని చేతబట్టుకున్నావో ప్రతి సమస్య నీకు లోబడుతుంది. ఆమేన్. అంతే కదా, అధికారికి ప్రతిదీ చిన్న పెద్ద లేకుండా. ఇప్పుడు చూడండి, ఒక సీఎం గారు వచ్చారనుకోండి, ఆయన గవర్నమెంట్ జాబ్ చేసిన డీజీపీ అయినా, ఎవరైనా ఐఏఎస్ అయినా, కలెక్టర్ అయినా, ఎవరైనా ఏం చేస్తారు? ఐఏఎస్ ఎంత కష్టపడి చదువుకుంటే ఐఏఎస్ అయి ఉంటాడు, కానీ ఎమ్మెల్యే గారు ఏం చదువుకుని ఉంటాడు, లేకపోతే సీఎం గారు పెద్ద చదువుకుని ఉంటాడు. కానీ ఇంత చదువు ఏం చేసిన ఆయన ఏం చేస్తున్నాడు? అధికారికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రతిదీ నీకు లోబడేలా చేశాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. కాబట్టి మన విశ్వాసం అనమాట. దావీదు గొలియాతు స్టోరీ చూడండి మీరు. అక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడా? దేవుని కేంద్రంగా చేసుకున్నాడు, దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూసేవాడికి ఎంతటి సమస్య అయినా చిన్నగానే కనిపిస్తుంది. ఆమేన్. ఎటువంటి సమస్య అయినా చిన్నగానే కనిపిస్తుంది. నిన్న నాకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. నేను ఒక మీటింగ్కి వెళ్తుంటే నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు సమస్యలను ఎలా జయించాలి అని చూసినట్లయితే, ఇది రైనింగ్ సీజన్ కదా. ఇప్పుడు మా హౌస్ ఇక్కడ కొంచెం దగ్గరలోనే ఉన్నది, కానీ బాగా వర్షం వస్తుంది. నేను ఇక్కడికి రావాలి. ఏం చేశాను? నేను దిగి గబగబ పరిగెట్టుకుంటూ వచ్చాను. ఎంత పరిగెట్టినా కూడా ఖచ్చితంగా ఏమైపోతాను? తడిసిపోయాను. అలా కాకుండా నాకు ఒక సైకిల్ ఉంది అక్కడ, ఆ సైకిల్ మీద వచ్చాను. కానీ మునుపటి కంటే ఇప్పుడు కొంచెం తక్కువ తడుస్తాను. అలా కాకుండా నాకు ఒక బైక్ ఉంది, ఆ బైక్లో నేను వచ్చాను. కనీసం కొన్ని చినుకులన్నా మీద పడ్డాయి. ఈసారి నేను ఏం చేశానంటే, మంచి కారు ఉంది, కారులో వచ్చాను. ఇప్పుడు వర్షానికి నాకేమైనా సంబంధం ఉంటుందా? ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండ కాసినా అది నన్ను ఏమైనా చేస్తుందా? ఎందుకని అంటే నా లెవెల్ ఏమైంది? పెరుగుతూ 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 సమస్యకి అందనంతగా వెళ్ళిపోయింది అనమాట. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ కూడా? నీ విశ్వాసం లెవెల్ ఎప్పుడైతే పెరిగిపోయిందో, చూడండి బయటగా ఆ మే నెల ఎండకి మనం ఎంత బాధపడిపోయారు కదా చాలామంది రావటానికి. అదే నీకు మంచి కారు ఉంది, అందులో ఏసీ ఉంది, బయట 30 ఉందో 40 ఉందో 50 ఉందో నీకు ఏమైనా సంబంధమా? ఏం చేస్తావు? ఏసీ కారులో హాయిగా కూర్చునేలాగా అలా చూసుకుంటూ వెళ్తుంటుంటావు. పక్కన ఉన్న వాళ్ళకి చెమటలు కారిపోతుంటుంటాయి, వాళ్ళ కాళ్ళు కాలిపోతుంటుంటాయి, ఎన్నో సమస్యలు అనిపిస్తారు. కానీ వారి సమస్య, ఆ సమస్య వాళ్ళకి సమస్య కాదు, నీకు సమస్య కాదు. ఎందుకని? నువ్వు కారులో ఉన్నావు. హల్లెలూయా.
క్రీస్తులో ఉన్న ప్రతి వారికి కూడా ఇలాగ ఉంటుందన్నమాట. ఏ సమస్య అయినా లోకంలో ఉన్న వాళ్ళకి సమస్య, కానీ నీకు సమస్య కాదు. ప్రతి దాన్ని కూడా నువ్వు జయించేశావు. ఏ సమస్య నీకు ఎంత మాత్రము హాని చేయలేదు. ఎందుకంటే నువ్వు కారులో ఉన్నావు కాబట్టి ఎంత ఎండ వచ్చినా, ఎంత వర్షం వచ్చినా, ఏ డస్ట్ వచ్చినా ఏది కూడా ఆ గ్లాస్ దాటి లోపలికి రాలేదు. యేసయ్య దక్షిణ హస్తం కింద నువ్వు ఉన్నట్లయితే, మహోన్నతుని చాటు నువ్వు నివసిస్తున్నట్లయితే ఏది నీకెంత మాత్రం కూడా హాని చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? మన విశ్వాసపు లెవెల్ని పెంచుకోవాలి, విశ్వాసంలో వృద్ధి చెందాలి. దాన్ని చూజ్ చేసుకుని నువ్వు వెళ్ళాలి. ఏ చర్చికి వెళ్తే నీ యొక్క విశ్వాసం బలపడుతుంది. నాకు కొంతమందిని చూసి ఆశ్చర్యం వేస్తుంది. అన్న చాలా చోట్లకి వెళ్ళి ఇలా చేసి ఎంత తిరిగాం, కానీ ఇక్కడికి వచ్చాక మేము ఆత్మలో వర్ధిల్చి ఉన్నాం. హల్లెలూయా. అసలు సత్యాన్ని మేము తెలుసుకోగలిగాం. ఎలా సమస్యను జయించాలి, ఎలా విజయవంతమైన జీవితం జీవించాలి. మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే కంటిన్యూ అవుతాం అని చెప్పి చాలామంది చెప్పినప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. నేనేమి స్కీములు పెట్టను అనమాట. సమస్య మీది, ప్రార్థన నాదే అనే స్కీమ్ నా దగ్గర ఉండదు. అసలు సమస్య మీదే, ప్రార్థన మీదే, పరిష్కారం మీదే పొందుకోవాలంతా కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎక్కడన్నా చూడండి, మీ సమస్యలను మాకు పంపించండి, మీ ప్రార్థన అవసరాలు తెలియజేయవలసిన నెంబరు అసలు ఉండదు మా దగ్గర. ఏదైనా డౌట్ ఉంటే అడ్రస్ తెలియకో లేకపోతే ఏదైనా కావాలంటే నెంబర్ ఇచ్చాం తప్ప మీ ప్రార్థన అవసరతలు, మీ సమస్యలు మాకు చెప్పడం కాదు. మీ యొక్క విజయాన్ని మాతో పంచుకోవడానికి ఇచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విజయం సాధించాలి, విజయవంతమైన జీవితం జీవించాలి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ విశ్వాసం పరిస్థితులను కాదంట, ప్రభుని చూపిస్తుందంట. ప్రభుని చూసేలా చేస్తుంది, ప్రభు మీద దృష్టి నుంచుతుంది. అందుకనే దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? గొల్లియాతుని చూడలేదు, గొల్లియాతుని పట్టించుకోవట్లేదు. హలో, ఈరోజు నీ పని, నీ చాప్టర్ క్లోజ్. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఆరు బాబు, ఈ యొక్క గొల్లియాతుతో యుద్ధం చేయలేం, మన చాప్టర్ క్లోజ్ అని పరిగెట్టిపోయారు. పరిస్థితిని చూసేవాడు పారిపోతాడు, ప్రభుని చూసేవాడు ముందుకెళ్తాడు. ఆమేన్. దూసుకెళ్ళిపోతారనమాట. అయ్యో బాబు ఏంటి అలా వెళ్ళిపోతున్నారు, అలా డెవలప్ అయిపోతున్నారంటే ప్రభుని చూసేవాళ్ళు ఇప్పుడు కూడా పైకి వెళ్తూ ఉంటుంటారు. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? ప్రభుని చూశాడు. హలో గొలియాతు, ఈ రోజు నీ చాప్టర్ క్లోజ్ అని ఫుల్గా రెచ్చగొట్టేసి గొలియాతుని ఏమంటున్నాడు తెలుసా? దావీదు సైడ్ అయిపోయాడు అనమాట. నేను లేపేస్తాను, నీ మొత్తం తలకాయ తీసేస్తాను అన్ని మాటలు అనేసేసి యుద్ధం యెహోవాది అన్నాడు. అంతే. చూసారా? అనవలసిన మాటలు అన్నీ అనేసాడు, రెచ్చగొట్టేశాడు గొలియాతుని. అంతే, నేను మాత్రం యుద్ధం చేయను. యుద్ధం ఎవరు తెలుసా? అదిగో నీకు కనిపించలేదు, ఆయన యుద్ధం అన్నాడంట. హల్లెలూయా. అది ఆ యొక్క ప్యాటర్న్లోకి రావాలి, ఆ యొక్క విశ్వాసంలోకి రావాలి. నేను ఒక్క రూపాయి అప్పు లేకుండా జీవిస్తాను, నా యేసయ్య చూసుకుంటాడు నా అప్పులన్నీ. హల్లెలూయా. నా యేసయ్య నాకు ఇస్తాడు సామర్థ్యం, నా యేసయ్య నన్ను లేపుతాడు, నా యేసయ్య నా కాలం లేడి కాలంలా చేస్తాడు. ఆమేన్. డాక్టర్ చెప్పి రోగం బాగోదని కదా, యాక్సెప్ట్ చేసేస్తాం, రోజులు కౌంట్ చేస్తాం, క్యాలెండర్లో రౌండ్లు చూసుకుంటాం, ఇంకెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంటాం. అలా కాదు, ఏది చెప్పినా కానీ. నేను ఒకసారి చెప్పాను, ఒక పాస్టర్ గారు అంట, ఏదో జనరల్ చెకప్కి హాస్పిటల్కి వెళ్తే ఆయన ఈసీజీ తీస్తే హార్ట్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉందని వచ్చిందంట. కానీ పెద్ద పాస్టర్ గారు చెప్పాలా వద్దని చెప్పి ఆయన ఓనికిదని వచ్చి, అయ్యగారు ఇలాగా మీ యొక్క హార్ట్లో ఏముందంట, ప్రాబ్లం ఉందంట. వెంటనే ఆయన డీలా పడిపోలేదు. ఏంటది, నా హార్ట్లో ప్రాబ్లమా, నీ మిషన్లో ప్రాబ్లం అన్నాడంట ఆయన. ఏంటది, నా హార్ట్లో ప్రాబ్లమా, నీ ఈసీజీ తీసే మిషన్లో ప్రాబ్లమా అన్నాడంట. లేదు అయ్యగారు, అందుకే మీరు అలాగంటే 2 సార్లు తీశాను అంటే, సరే ఈసారి ఏం చేస్తామంటే ఇప్పుడు తీ, మళ్ళీ నా ఎదురుకుంటాను, నేను చూస్తాను అని చెప్పి మళ్ళీ తీయమన్నాడంట. నాకే ప్రాబ్లం లేదు, ఉండదు, రాదు. ఆమేన్. ఈసీ అన్నాడంట. తీస్తే ఎవ్రీథింగ్ నార్మల్ అంట అని చూపించకుండా ఏం చేస్తున్నాడు, కొంచెం ఏదో సరిగ్గా లేదని పక్కన పడేసి మళ్ళీ తీసాడంట. 10 సార్లు తీసినా కూడా నార్మల్ వచ్చింది. ఎందుకని వచ్చింది? ఇచ్చిన రిపోర్ట్ తీసుకున్నా, అయ్యి బాబు వచ్చేసిందా ప్రాబ్లం, అంతేలే 60 వచ్చేసింది, మరి ఏం చేస్తాం ఇంకా, అంతే. అది ఏం చేశాడు, యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. నువ్వు ఏదైతే పలుకుతావో, ఏదైతే చూస్తావో, ఏదైతే రిసీవ్ చేసుకుంటావో ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు.
ఆమేన్. కాబట్టి నీకు అపజయం వచ్చినప్పుడు అంగీకరించొద్దు, తిప్పుకొట్టాలి దాన్ని. అపజయాన్ని విజయంగా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ముందుండొద్దు, యేసయ్యని ముందు పెట్టు, వాక్యాన్ని ముందు పెట్టు. అప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన విజయాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా మనకి శ్రమలు వచ్చాయనుకోండి, శ్రమలతో జీవితం ముగించబడదు. చాలామంది ఇంక శ్రమలను తట్టుకోవాలని ముగించేస్తానంటారు. సిలువ ముందా, పునరుత్థానం ఉందా? ఏమా, పునరుత్థానం ఉందా? సిలువే ముందు కదా. యేసు ప్రభువుని సిలువేసిన 3వ రోజున పునరుత్థానుడు అయ్యాడు. మరి శ్రమలతో అంతమైపోయిందా? శ్రమల చివరా? శ్రమలతో లాస్టా? లేదు, విజయంతో లాస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సిలువ తర్వాతే పునరుత్థానం వచ్చింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి మీరు 11 వచనాల వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. విధేయత తర్వాత మాత్రమే మహిమ వస్తుంది. ఏంటంటే మనకు ముందు మహిమ రావాలి, ముందు ఘనత రావాలి, ముందు ఉద్యోగం రావాలి, తర్వాత చదువుకుంటాం. నాకు గుర్తులేదు కానీ సినిమా పేరు ఏంటోను, 5వ తరగతిలో ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాను నేను. అందులో ఏంటంటాడు స్టూడెంట్ టీచర్ తోటి, టీచర్ ఇదంతా మాకు కష్టంగా ఉంది కానీ మమ్మల్ని ముందు ఏం చేయాలంట, ప్రిన్సిపాల్ చేసేయాలంట, అప్పుడు చదువుకుంటాడంట. అలాగా చాలామంది స్కీమ్ ఎలా ఉంటుందంటే, ముందు మమ్మల్ని దీవించేదేవా, ఆశీర్వదించేసేదే, ఏ శ్రమ వద్దు, ఏ ఇబ్బంది వద్దు. ఏది చూడండి మీరు, ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చింది అనుకోండి, ఎంత సంతోషపడుతుంది. కానీ బిడ్డ ముందు వచ్చాడా, ఆవిడ ఎన్ని నొప్పులు పడుతుంది, ఎంత బాధపడుతుంది, ఎంత కష్టపడుతుంది. అవన్నీ అనుభవించాక బిడ్డ వచ్చాక బిడ్డను చూసి అన్నీ మర్చిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నీ జీవితంలో శ్రమలు అనిపిస్తున్నావు అంటే అది చివర కాదు, అది ఫుల్ స్టాప్ కాదు, అది కామ. ఏదైనా మాట మాట్లాడి ఆగమనుకోండి, కామ పెడతాం అంటే ఇంకా ఉంది. కామ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఆ యొక్క విషయాన్ని కంటిన్యూ చేసి ఫుల్ స్టాప్ పెడతాం అంటే క్లోజ్. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా క్లోజింగ్ పాయింట్ ఏంటంటే విజయమే, క్రీస్తు ఇచ్చే విజయమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరిగా మన జీవితంలో విధేయత తర్వాత వచ్చేటువంటిది ఏంటంటే మహిమ అన్నమాట. కొన్నిసార్లు మన జీవితంలో నిజంగా ఈ సిలువ లాంటి శ్రమలు, కష్టతరమైన శ్రమలు, ఇబ్బందులు, బాధలు వస్తాయి. కానీ దేవుడు అక్కడితో నీ కథ ముగించడు. హల్లెలూయా. ముగింపు ఏముంటుంది? ఏ సినిమా చూడండి, ఏ స్టోరీ చూడండి, ముగింపు ఎలాగుంటుంది? బాధ ఉంటుందా, వేదన ఉంటుందా? ఎక్కడో ఇడిపోయిన వాళ్ళు అందరూ కలిసిపోతుంటారు, నష్టపోయిందంతా లాభం అయిపోతుంది. ముగింపు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, నీ కథ ఎలా ప్రారంభించబడిందో, ఎన్ని కష్టాల్లో నువ్వు ఉన్నావో, ఎన్ని సమస్యల్లో ఉన్నావో, అక్కడే దేవుడు నీ కథను ముగించడు. హల్లెలూయా. మరేం చేస్తాడు? పాట పాడతాం మనం. కథ మొత్తం ఏం చేస్తాడంట? మార్చగలడా? మార్చేశాడా? మార్చేశాడు. ఎప్పుడోను నువ్వు పుట్టకముందే నీ కథ మార్చేశాడు యేసయ్య. హల్లెలూయా. ఎలాగంట? గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. అంటే నువ్వు జీవించవలసిన జీవితం ఎలాంటిదంట? శాపము లేని జీవితం, విజయవంతమైన జీవితం, మంచి జీవితం. ఆమేన్, ఆమేన్. ఒక ఆమె ఉన్నది, ఆమె పేరు జోనీ ఎరిక్సన్ టాడా. వాళ్ళ పేర్లు అలాగ ఉంటాయి. జోనీ ఎరిక్సన్ టాడా. మీరు ఎక్కడ బుక్ స్టార్లోకి వెళ్ళినా కూడా ఆవిడ మీద బుక్ ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే, ఫ్రెండ్స్తో కలిసి చక్కగా పిక్నిక్కి వెళ్తుంది, విహారయాత్రకి వెళ్తుంది. ఆమెకి చిన్నప్పటి నుంచి ఏం అలవాటు ఉన్నదంటే డైవింగ్ చేయటం అనమాట. తెలుసా లేదు అది? పై నుంచి ఎగిరి నీటిలో దూకుతారన్నమాట. ఇలా చేతులు ఎట్టుకుని ఇలా లోపలికి వెళ్తారు కదా, దాన్ని డైవింగ్ అంటారన్నమాట. ఆవిడకి 17 సంవత్సరాల వయసులోనే దాంట్లో అనుభవం ఉంది, చేస్తూ ఉంది. అయితే ఈ ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళేసరికి ఈ డైవింగ్ చేసి వేరుంటాయి కదా, అక్కడికి కొండ మించి దూకింది ఆవిడ. ఈ కొండ మించి ఎప్పుడైతే దూకిందో ఆ వెళ్ళటం వెళ్ళిపోయి ఎక్కడంటే కింద ఉన్న రాడ్కి తగిలేసిన తలకే. ఎంత పై నుంచి దూకింది ఆవిడ? పై నుంచి దూకింది. డైరెక్ట్గా వెళ్ళి రాడ్కి తలకే తగిలేసరికి ఎలా ఉంటుంది పరిస్థితి? ఎప్పుడైతే తల తగిలిందో ఇంక అందరూ లేచి చూస్తుంటే లేవట్లేదు. గబగబా వెళ్ళి బయటికి తీసుకొచ్చేసరికి ఏమైందంటే, ఆ దెబ్బకి ఆవిడకి ఈ ఈ ఈ తల కింద నుంచి ఉన్న భాగం లేదు ఇంకా.
అంటే మనకు ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఏది పని చేయదు ఇక్కడ నుంచి. అసలు ఇక్కడ ఏమవుతుందో, గుచ్చుకుంటుందో, ఏమవుతుందో ఏమీ తెలియదు. ఓన్లీ హెడ్ మాత్రమే పనిచేస్తుంది. ఈ మెడ దగ్గర నుంచి ఈ భాగం మాత్రమే పనిచేస్తుంది తప్ప ఈ కింద భాగం ఏమి పనిచేయదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం? ఎంతగా దేవుడిని నిందిస్తాం కదా. ఈవిడ కూడా ఫస్ట్ ఏం చేసిందంటే దేవుడిని ప్రశ్నించింది. ఏంటి నాకు ఈ పరిస్థితి దేవా, నేనెంతో భక్తిగా జీవించినటువంటి నా జీవితం జోని, ఏంటి నా పరిస్థితి ఇప్పుడు అని కన్నీళ్ళు గారిసి ఇక్కడే కనీసం తుడుచుకోవటం ఏముండదు, బాధ, వేదన, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఆమె ఏం చేసిందంటే మెడ కింద భాగం అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. స్పర్శ లేదు, నడవలేదు, కేవలం కూర్చుని గడపాల్సినటువంటి పరిస్థితి, వీల్ చైర్కి మాత్రమే పరిమితం అయిపోయింది. 17 సంవత్సరాల వయసులో, వింటున్నారా, 17 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన తన జీవితాంతం కూడా ఆ వీల్ చైర్కే పరిమితం అయిపోయిందంట. మొదట దేవుని ప్రశ్నించింది. తర్వాత ఆమె ఏం చేసింది? చేతులు పని చేయట్లేదు, చేతులతో ఏమీ చేయలేదు. మరి ఇంకా ఆవిడ చేయగలిగిన దానిలో ఒకటే ఉంది. ఏంటది? నోరు మాత్రమే పనిచేస్తూ ఉంది. అయితే అప్పటికి ఆవిడ చదవటం, రాయటం అన్నీ వచ్చు. కానీ మరి ఎలాగా, ఇంక ఇంతేనా జీవితం అని వీల్ చైర్కి పరిమితం అయిందా? అప్పుడు ఆవిడ ఏం చేసిందంటేనంట, ఈ నోటును ఉపయోగించి నోటితో పెన్న పట్టుకోవడం నేర్చుకుందంట, నోటితో ఆ బ్రష్ పట్టుకోవడం నేర్చుకుందంట, అన్ని నోటితో చేయటం నేర్చుకుందంట. ఆమెకి చిత్రాలు గీయటం వచ్చంట. ఆ నోటితోటే చిత్రలేఖనం చేయటం మొదలుపెట్టిందంట. నోటితోటే ఆ పెన్ను తెచ్చుకుని పాటలు రాయటం ప్రారంభించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది మీ జీవితంలో ఏదో జరగలేదని చెప్పి దాన్ని బట్టి దేవుని నిందిస్తూ కూర్చుంటారు. కానీ అక్కడి నుంచి జీవితంలో ముందుకు ఎలాగెళ్ళాలి, నేనేం సాధించాలి, నా యేసయ్య నాకు ఏ విధంగా సహాయం చేస్తాడు, ఇది చాలామంది మర్చిపోతూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే చేతులతో ఆమె రాయలేని పరిస్థితుల్లో నోటితో మరి ఆ యొక్క బ్రష్ పట్టుకుని చిత్రాలు గీసింది, పుస్తకాలు రాసింది. రాసినటువంటి పుస్తకాలు, రాసిన ప్రతిదీ కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ఉండి రాసిందేమో ఆమె. మనిషి యొక్క బాధ అంతా ఆవిడకి తెలుసు కదా. ఆ బాధ నుంచి ఎలా బయటపడాలి, ఎలా మనం జీవితాన్ని సర్వైవ్ చేసుకోవాలి, ఎలాగ మనం వృద్ధిలోకి రావాలి, ఇవన్నీ రాసినట్టున్నదే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిలో, కోట్లాది మందిలో ఆశని చిగురింపజేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లక్షల కోట్ల మందికి ఆశను అందించిందంట, జీవితం పట్ల జీవించాలనేటువంటి ఆశని. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిస్థితి ఓడిపోయినా కానీ క్రీస్తులో ఉన్న వ్యక్తి ఓడిపోడు. ఆమేన్. పరిస్థితులు ఓడిపోతాయి కానీ నువ్వు ఓడిపోకూడదు, నువ్వు ఓడిపోవద్దు. నేను ఓడిపోలేనయ్యా అని పాడుతూ ఉంటుంటాం మనం, పాటకే పరిమితం. కానీ పక్క వచ్చి కన్నీళ్ళు కార్చేస్తుంటారు. ఓడిపోయిన నా జీవితం అంత అయిపోయింది, ఇంకా అంత అయిపోయింది అంటారు. ఏమన్నా అసలు ఎలాగైపోయింది, అలాగైపోయింది, ఏమైపోయింది? ఏదైనా సరే ఫైనల్కే విజయమే. హల్లెలూయా. రోమా 8:28 ప్రకారం సమస్తము సమకూడి ఏమన్నది? సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుందంట. ఎవరికి? క్రీస్తుని ప్రేమించే వారికి. కాబట్టి నువ్వు క్రీస్తుని ప్రేమించే వ్యక్తి అయితే నీకు చివరికి మేలే జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఏంటంట? పేతురు గారిని అట్టిగా జైల్లో పడేశారు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన విజయాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే ఏం కావాలి? నెంబర్ 1 విశ్వాసం. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమేంటి? అసాధ్యం. విశ్వాసమే మన విజయానికి కారణం. ఈ పేతురు గారిని తీసి జైల్లో పెట్టినప్పుడు సంఘం అంతా ఏం చేస్తుందంట? మనకులాగా సైలెంట్గా కూర్చోలేదు. ఇటువంటి మంచి రూమ్ ఉందంట వాళ్ళకి, మరియమ్మ గారి ఇంట్లోను. అయితే అందరూ కలిసి తలుపు వేసుకుని ఏం చేస్తున్నారంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. సమస్యలో ఉన్నవరేమో గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన. ఎవరు? పేతురు గారు. ఎక్కడ ఉన్నాడంట? చెరసాల్లో ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. దేవదూతలు లేపితే కానీ లేకట్లేదంటే ఎంత నిద్రలో ఉన్నాడు ఆయన. అయ్యో, మనకైతే ఎంత టెన్షన్ వచ్చేస్తుందో. అసలు యాకోబుని వేసేసారు మొన్నే, ఇప్పుడు నేనే ఉన్నాను ఇంకంటే నన్నే ఇప్పుడు వేసేస్తారు, ఖచ్చితంగా నా తలకాయ లేపేస్తారు. ఇట్లాంటి ఆలోచనలు ఏం పేతురు గారికి లేవు. హాయిగా పడుకున్నాడంట ఆయన. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సమస్యలో ఉన్న ఆయన ప్రార్థన చేయట్లేదు. మా ఆయన అస్సలు మాట్లేదు. ఎందుకనంటే ఆయన ఫుల్గా తాగి పడుకున్నాడు. మరి నువ్వేం చేయాలి?
సంఘంలాగా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నారు? పేతురు గారిని విడిపించినందుకు థ్యాంక్ యూ జీసస్. మీరు చేశారు ఎప్పుడన్నా? ఫుల్గా తాగి పడుకుని మీ భర్త కోసం ప్రార్థన చేశారా? ఫుల్గా ఆయన ఫుల్గా తాగితే మీరు ఫుల్గా ప్రార్థన చేయాలి. అది మాత్రం చేసి ఏం చేస్తారు తెలుసా? అన్న ఎంత ప్రార్థన చేసినా ఇంకా తాగుతున్నాడు, మరి నువ్వు ఇంకా ప్రార్థన చేయి. ఆయన తాగి కొలితే నువ్వు ప్రార్థన పెంచాలి, ఆయన తాగుడు పెంచేది ప్రార్థన పెంచాలి. అప్పుడు ఏమవుతుంది? ఏది నెక్కుతుంది ఫైనల్కి? క్రీస్తు విజయం వస్తుంది నీకు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా విజయం వస్తుంది. విజయం వచ్చేంత వరకు మనిషి వెయిట్ చేయట్లేదు, తొందరపడుతున్నాడు. అయితే పేతురు గారి కోసం సంఘం అంట ఎడతెగకుండా ప్రార్థన చేస్తుంటే పేతురు గారిని ఆ సంఘం చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ జైల్లోంచి బంధకాల నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చేసాడంట. హల్లెలూయా. ఈ రోజున నీ భర్త ఏ బంధకాల్లో ఉన్నాడో మీకు తెలుసా? నేను వాటి నుంచి బయటికి రావాలంటే 10 మందికి చెప్పకండి, బ్రదర్ మా ఆయన ఫలానామతో ఫలానా ఇలాగా అస్సలు మమ్మల్ని చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇదంతా ఎవరికి చెప్పకండి, లోకు అవుతారు మీరు దానివల్ల. పైకాళ్ళు బాధపడ్డ డ్యాక్ చేసిన కానీ లోపల హృదయం సంతోషం. ఆ ఎలిజబెత్ గారు శిశువు లోపల గొంతులేసినట్టుగాను నువ్వు చెప్తుంటుంటే మీ ఆయన నేను చూడట్లేదు ఇలాగలా చేస్తున్నాడు అంటే వాళ్ళకి లోపల గొంతులేస్తుంటాడు శిశువు. నాకు తెలుసు ఇవన్నీ. మీరు ఏమనుకుంటారు? ఆవిడ నా బాధ అంతా చెప్పేసి నీ బాధ తీరిపోతుందని నువ్వు అనుకుంటావు, కానీ ఆవిడికి సంతోషం పెరిగిపోతుంటుంది అన్నమాట లోపల. ఇలాగే వాళ్ళు దీని జీవితం ఇలాగే ఉండాలి. ఏం కాదులే ఏం కాదులే అంటుంటారు. నువ్వు ఇలాగే బాధపడి ఏం కాదు అన్నట్టు మాట. కాబట్టి ఏం చేయాలంట? మన సమస్యను సమాధి చేయాలి, పంచుకోవద్దు. పంచుకుంటే సంతోషాన్ని పంచుకో. హల్లెలూయా. మా ఆయన ఎంత మంచి చీర కొన్నాడు తెలుసా, పంచుకో. అప్పుడు ఆవిడకి ఏం చేస్తా తెలుసా? లోపల మంట, అగ్ని రగులుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకో 2 పుల్లలు వేయాలి నువ్వు అందులోను. మా ఆయన మంచి చెవులు కొన్నాడు తెలుసా, మంచి బంగారం కొన్నాడు తెలుసా, ఎంత ప్రేమగా చూసుకున్నాడు తెలుసా, ఈ చెప్పాలి. కానీ రివర్స్లో ఉండాలి మనంతా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు గారి సమస్యలో ఉంటే ఇలా ప్రార్థన చేశారంట. సమస్యలో ఉన్న పేతురు గారిని విడిపించి దేవుడు ప్రార్థించే ప్రదేశానికి తోడుకెళ్ళిపోయాడంట. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినట్టయితే అదే సమస్య నీకు పరిష్కారంగా తిరిగి వచ్చి నీ తలుపు తడుతుంది. హల్లెలూయా. 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 సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన ఎందుకు చేయాలి? అసలు బలహీనం అయిపోయింది బ్రదర్, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు వచ్చాయి అంటారు కదా. ఈ ప్రార్థన ఏం చేస్తుందంట? మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన బలహీనతని దేవుని శక్తితో ఇన్వాల్వ్ చేస్తుందంట. అర్థమవుతుందా? మనం బలహీనమే. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన యొక్క బలహీనతని దేవుని యొక్క శక్తితో కలుపుతుందంట. ఆమేన్. చూడండి, వేడి వేడి పాలు కాఫీ పొడి వేసామంటే ఏమైపోతుంది? మొత్తం మారిపోతుంది అంతా కూడా. అలాగే మనం ప్లేను, ఏమి లేదు, బలహీనం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శక్తితో కలిపిందో, ఈ ప్రార్థన తీసుకెళ్ళి మన బలహీనతని అందులో కలిపేసిందో, ఇంకా మనం బలవంతులు అయిపోతాం అనమాట, విజయవంతులు అయిపోతాం. విజయం వచ్చేస్తుంది మనకి. హల్లెలూయా. 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 మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 10 వచనాల వరకు మీరు చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 70 మంది శిష్యులు ఏం చేస్తారంటే ఇద్దరు చెప్పిన వెళ్ళి వాళ్ళకి అధికారం ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీరు ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి, దెయ్యాలు వెళ్ళగొట్టబడతారు, ఇవన్నీ జరుగుతాయని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్తారు. దేవుడు చెప్పాడు కదా అని వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఈ ఆనందంతో వచ్చంట వాళ్ళు యేసుప్రభువారి శిష్యులు చెప్తున్నారండి ఏసైకి, మీరు అంతా ఇంటి దగ్గర చదువుకోండి, ఇదంతా కూడాను అక్కడ చాలా అద్భుతమైన విషయాలు రాయబడి ఉంటారన్నమాట. ఏమని? మత్తయి సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 20వ వచనం వరకు మీరు చూసినట్లయితే చాలా మిరకలు జరుగుతూ ఉంటుంటాయి. పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు రాయబడి ఉందా? ఏమో ఉన్నదా? లేదా? అదిగో లేదంటే మళ్ళీ ఇలా చూస్తున్నారు ఎక్కడ ఉందేమో అని. దావీదు చెప్పాలి. దావీదు దెయ్యాన్ని వెళ్ళగొట్టాడా? దావీదు దెయ్యాన్ని వెళ్ళగొట్టినని రాసిందా బైబిల్లోను? సౌలుకి దురాత్మ వస్తూ ఉన్నది. దావీదు ఏం చేస్తున్నాడంటే పిల్లని కూడా వాయిస్తున్నాడు. అది వాయిస్తుంటే దురాత్మ విడిచిపోవటం జరుగుతూ ఉన్నది. అలా ఉంది కానీ అక్కడ దావీదు దురాత్మ వెళ్ళగొట్టినని లేదు అక్కడ. అంటే పాత నిబంధనలో ఎక్కడా కూడా దురాత్మలను దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి
విషయం రాయబడలేదు. ఈ కొత్త నిబంధనలు కొద్దిగా ఏమైందంట, ఈ శిష్యులు ఎవరి మీద చేతులేస్తే వాళ్ళకి, ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయంట. అంటే దేవుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? అథారిటీ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని సైతాన్ గడు ఏం చేశాడంటే లాగేసుకున్నాడు, మోసం చేసి తీసేసుకున్నాడు. అందుకనే ఈ లోక అధికారి ఎవడంట? సైతాన్ గడు. కాబట్టి పాత నిబంధన అంతా మనం చూసినట్లయితే సైతాన్ గడు ఏలుబడి చేస్తూ వచ్చాడు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మాట కొత్త నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారితో స్టార్ట్ అవుతుంది కొత్త నిబంధన అంతా కూడా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే జయించి ఆ జయ జీవితాన్ని మన అందరికి ఇచ్చాడు. ఆమేన్. శిష్యులు వచ్చి యేసు ప్రభువారితో, ప్రభువా మాకు దెయ్యాలు లోబడుతున్నాయి అన్నారంట. అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదే దావీదు ఎప్పుడైతే సితారను వాయించాడో రాజు మీద ఉన్నటువంటి ఆ సౌలు మీద ఉన్నటువంటి దెయ్యం దురాత్మ తొలగిపోవటం మనం చూస్తూ ఉన్నాం. కానీ దావీదు ఇక్కడ వెళ్ళగొట్టలేదు. కొత్త నిబంధనలో మత్తయి సువార్త 12:18 ఇంకొక మాట ఉంది, మనం చదువుదాం. మత్తయి సువార్త 12:18 చదవందమ్మా. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, నా ప్రాణమునకు ఇష్టుడై, నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేసేదడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు కొన్ని విషయాలు మీరు చదువుకున్నట్లయితే, దేవుడు ఎందుకు వచ్చాడంట? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. దేవుడు ఇక్కడ 2 పాత్రలు పోషిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనుకుందారు, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అనుకుందారు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? పిల్లలతోటి ప్రేమగా ఉంటాడు, వాళ్ళెంతో ప్రేమిస్తాడు, ఎత్తుకుంటాడు కదా, చాలా మృదువుగా వాళ్ళతో ఉంటాడు. అదే పోలీస్ ఆఫీసరు అన్యాయస్తుల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, దొంగల దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ప్రేమగా ముద్దుగా మంచిగా మాట్లాడతాడా? ఏం చేస్తాడు? లాఠీ కదా, వేరే ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. కానీ అదే ఆయన పిల్లలతో ఏం చేస్తాడు? ప్రేమను పంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు కూడా ఎందుకని వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మాత్రమే కాదు, కానీ సైతాన్ని కానీ నిరాయుధునిగా చేయటానికి, అపవాదిని సమూలం చేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పోరాటాలు వస్తూ ఉంటుండొచ్చు, కానీ అవి అంతము కాదు. అవి అంతమవుతాయి తప్ప నిన్ను అంతమొందించడానికి కాదు. ఆమేన్. కాబట్టి ఈరోజున చాలామంది, నేను చెప్తున్నాను కదా, చోటు ఇవ్వందే, అవకాశం ఇవ్వందే చీమ కూడా మీ ఇంట్లో ప్రవేశించదు. చీమలు వస్తాయి, ఎందుకు వస్తాయి? బెల్లం ఉంటేనే కదా. అలాగే మన జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయంటే, అవిశ్వాసం చీమలకు బెల్లం ఎలాగో, అవిశ్వాసం సైతానుగాడికి అవకాశం అన్నమాట. ఎప్పుడైతే మీరు విశ్వాసంలో బలహీనలయ్యారో అప్పుడు సమస్య మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. భయంకరమైన తుఫాను వచ్చింది యేసుప్రభువు ఉన్న బోటులో. శిష్యులు అన్ని ప్రయత్నాలు చేసినా కూడా తుఫాను ఏమీ అవ్వలేదు, అలాగే ఉంది. నిద్దట్లో ఉన్న యేసుప్రభువు లేచి ఇలా అందులోకి తుఫాన్ అంతా నిమ్మలం అయిపోయింది. అప్పుడు యేసుప్రభువు ఒక మాట అంటూ ఉన్నాడు. యేసుప్రభువు వారు శిష్యుల్ని ఏమంటున్నాడు? తిడుతున్నాడు, మంచి అందంగా తిడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరం వారు ఎంతకాలం నేను మీతో ఉంటాను. నాకు ఎవరో ఫోన్ చేసి, అన్న అస్సలు తింటా కూడా ఏమి లేని పరిస్థితి వచ్చేసింది అని అన్నారు. కనీసం ఆ పూటకి రైస్ కూడా లేవు ఇంట్లో అని అన్నారు. మరి ఏం చేయాలి మనం? అంటే మన విశ్వాసం లెవెల్ ఎంత ఉందో అక్కడ బయటపడుతుంది అనమాట. నీతిమంతుని పిల్లలు, వాక్యం ఉందా? మరి వాక్యం నిరర్థకమా? నిరర్థకం అయినట్లే కదా నువ్వు అలా చేస్తేనే. అటువంటి పరిస్థితులు నువ్వేం చేయాలి? డోర్ క్లోజ్ చేసుకోవాలి. హల్లెలూయా. డోర్ క్లోజ్ చేసుకుని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా నీ వాక్యం ఇలా సెలవిస్తుంది, నీతిమంతుని పిల్లలు భిక్షం ఎత్తుకోరని. మరి ఇదిగో నేను నీ మీద ఆధారపడ్డాను, నువ్వు ఇచ్చిన నీతి నాకు ఆపాదించబడ్డది, నేను నీతిమంతురాలిని కాబట్టి నేను భిక్షం ఎత్తుకోను, నేను ఎవరిని అడగను, నేను ఎవరికి చెప్పను అని నిర్ణయం తీసుకోండి. మీరు మంచి ఫలితాలు మీరు చూడగలుగుతారు. అది తీసుకోరు మీరు. ఊరందరికీ చెప్తారనమాట, మా పరిస్థితి ఇలాగ ఉంది, పరిస్థితి ఇలాగ ఉందని. నేను చెప్తున్నాను కదా, నువ్వు ఎప్పుడైతే నీ పరిస్థితిని వివరించావో వాళ్ళ ఆనందం లెవెల్ పెరుగుతుంది అనమాట. కాబట్టి నీ పరిస్థితిని పక్కోళ్ళతో చెప్పొద్దు, ప్రభుతో చెప్పండి. నీ పరిస్థితిని మార్చే ప్రభు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసండి. యోహాను సువార్త 14:30లో అపవాదంట లోకాధికారంట, అపవాదికి మీరు చోటు ఇయ్యకుడే. ఏం చేయాలంట? అపవాదికి చోటు ఎలాగొస్తుంది చెప్పండి? బైబిల్లో ఒక మాట ఉంది, కోపపడుడు కానీ పాపం చేయకుడి. ఈ చూచిన కొంతమంది మరి అర్థం చేసుకోవట్లేదు. కోపపడేవారు అందరూ కూడా పాపం చేసే అవకాశం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కోపపడే వాళ్ళందరికీ కూడా పాపం చేసే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని చల్లార్చుకోవాలి, కోపాన్ని మానుకోవాలి, ఆగ్రహం విడిచిపెట్టుము అని చెప్పి దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది. మీరు దేవుని మాటను మీరు గమనించినట్లయితే దేవుడు ఎప్పుడు మాట్లాడినా కానీ, ఏది మాట్లాడినా దేవుడి మాటలో దయ, కనికరము, ప్రేమ ఇవి కనిపిస్తాయి మనకి ఎప్పుడు కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నువ్వు కూడా ఎలాగ ఉండాలి? క్లుప్తంగా మాట్లాడాలి, అల్పక్షరం అనంతార్థం, చిన్నగా మాట్లాడాలి. అందుకే దేవుడు మనకేం చేశాడు? ఒక నోరు రెండు చెవులు. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. కానీ రివర్స్ మందంతా కూడా అస్సలు ఛాన్స్ ఏమి ఎదటోళ్ళకి మనం కదా. నాకు ఫోన్ చేస్తారు ఒక్కొక్కసారి, నాకు అర్థమవుతుంది తెలియదు, సమస్య చెప్తారేమో అని చెప్పేసి ఎత్తకూడదు అనుకుంటాను. కానీ తప్పని పరిస్థితులు ఇస్తాను అనుకోండి, అమ్మా చెప్పండి, ఇంకేం చెప్పండి, ఇంకా అయిపోయింది, మనకు ఛాన్స్ లేదు, ఇంకా మాట్లాడి ఛాన్సే రాదు అసలేని. ఇంకా నాకు ఏమంటాకుండా అనమాట. ఇంకా నాన్ స్టాప్లో అది వెళ్ళిపోతూనే ఉంటుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా సరే పోనీ మనం ఏదైనా చెప్దామంటే ఇంకా అవకాశం లేదు అసలే. అలాగే ఇక్కడ అపవాదికి చోటు ఇవ్వకుడే. ఒకవేళ వారికి చోటు ఇచ్చాడే అనుకోండి, అపవాది గడికి చోటు ఇస్తాడు, ఏం చేస్తాడు? వాడు దొంగ, దోచుకొని వాడు నాశనానికి కర్త. దొంగోడికి అవకాశం ఇస్తే ఏం చేస్తాడు? మొత్తం అంతా దోసుకుపోతాడు. విన్నారా? మొత్తం అంతా దోసుకుపోతాడు, నిన్ను నాశనం చేస్తాడు. కాబట్టి ఒకవేళ మీరు కోపపడినట్లయితే ఆ కోపం అంతా సూర్యుడు అస్తమించే లోపులో దాన్ని తొలగించేసుకోవాలి, క్లియర్ చేసుకోవాలి. ముగిస్తాను నేను, టైం ఏమవుతుంది కాబట్టి. ఇక్కడ సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూసినట్లయితే, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. కాబట్టి ఏం చేయాలంట? లిమిట్లో మీరు ఉండాలి. నీ పొరుగు అని ఇంటికి మాట మాటికి అయ్యి బాబు ఇంత ఖాళీ ఉంటే చాలు, అంతమాట పక్కన ఇంటికి వెళ్ళిపోతారు మీరు కదా. ఆ ఊర్లో అయితే ఇంకా అంతమాట అక్కడే ఉంటారు అనుకోండి. ఇక్కడ అంత అవకాశం ఉండదు. ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కాబట్టి ఆ అవకాశాన్ని అలా మార్చుకున్నారు. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది, నీ పొరుగు వానింటికి మాట మాటికి వెళ్ళొద్దు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులు మూసుకొని వాడు బుద్ధిమంతుడు. అర్థమైందా? నోరు మూసుకున్నవాడు బుద్ధిమంతుడంట. గొడవల్లో నువ్వు నోరు పెగిల్చి గట్టిగా మాట్లాడితే గొప్పవాడు అని మనం అనుకుంటాం. కానీ ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ నువ్వు సైలెంట్గా వెళ్ళిపోతే నువ్వే గొప్పవాడు అంట. హల్లెలూయా. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దు, కోపపడొద్దు. రెండవదిగా అపవాదిని ఎదిరించాలంట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఎదిరించాలంట. ఎఫెసీ 6:13లో కూడా మనం చూడొచ్చు. దావీదు ఏం చేశాడంటే గొలియాతుని ఏం చేశాడు? ఎదిరించాడు. ఉన్నాడా పోయాడా? చెప్పండి అమ్మా, సండే స్కూల్ నుంచి తెలుసు కదా మనకి. గొలియాతు ఏమయ్యాడు? ఎందుకని? దావీదు ఎదిరించాడు కాబట్టి గొలియాతు పోయాడు. ఒకవేళ వాళ్ళ అన్నదమ్ముల్లా కూడా దావీదు కూడా పారిపోయి ఉంటే వీళ్ళందరూ గొలియాతుకి బానిసలు అయిపోయేవారు, ఆ ఫిలిష్తీయులకు బానిసలు అయిపోయేవారు. ఏ సమస్యనైతే నువ్వు ఎదిరించవో ఆ సమస్యకు నువ్వు బానిసగా మార్చబడతావు. ఏ సమస్యనైతే నువ్వు ఎదిరిస్తావో ఆ సమస్య నీ ఎదుటే సమాధి అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఎదిరించినంత కాలం, నువ్వు సమస్యకి ఎదురు తిరిగినంత కాలం ఆ సమస్య నిన్ను బెదిరిస్తూనే ఉంటుంది. ఈరోజున అనేక మంది సమస్యలకు బెదిరించబడుతున్నారు. కారణం ఏంటంటే నువ్వు ఎదిరించట్లేదు కాబట్టి. ఎదిరించిన సమస్య నిన్ను బెదిరిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఎదురు తిరిగావో అది ఏమవుతుందంటండి, ఇక్కడ దేవుడు సెలవిస్తున్న వాక్యం ఏంటి? అపవాదిని ఎదిరించడే. దేవునికి స్తోత్రం. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ సమస్య అయినా సరే అపవాది లాంటిదే. కాబట్టి దాన్ని ఎదిరించాలి. నువ్వు అద్భుతమైన ఫలితాలను చూస్తావు. దావీదు గొలియాతు స్టోరీలో మనకి దావీదు గొలియాతుని ఎదిరించాడు. ఎదిరించాక దేవుడు యుద్ధం చేసి ఆ అకౌంట్ని, ఆ యొక్క విజయాన్ని అట్టుకొచ్చి దావీదుకి ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ మత్తయి సువార్త 12:29 ప్రకారం అపవాదిని ఏం చేయాలంట? బంధించాలి. అయ్యి బాబోయ్, ఎలా చేయాలి ఇదంతా కూడా? అపవాదిని ఎలా బంధిస్తామండి? అపవాదిని ఎలా కట్టాలి? నా చిన్నతనంలో మా పొలంలో కొన్ని మేకలు వచ్చి మేసేసి అనమాట. అప్పుడు మేము ఏం చేసామంటే ఆ చెవులు గట్టిగా పట్టుకుని ఆ మేకను తీసుకొచ్చేసి మా దగ్గర తాడుంటే దాన్ని వేసి కట్టేసేవాళ్ళం. అప్పుడు మేకలు వస్తారు కదా, వచ్చాక ఇదిగో ఇలా చేసింది చూడండి అని చెప్పి 4 మాటలని పంపటం ఉంటుంది కదా. మరి ఇప్పుడు సైతాన్ని కానీ ఏ తాడు చేత బంధించాలి?
ఏమ్మా చెప్పాలి. సైతాను గండి బంధించే తాడేంటి? ప్రార్థన. సైతాను గండి బంధించే బలమైన తాడేంటి? స్తుతులు. ప్రభుని స్తుతించే స్తుతులంట సైతాను గడికి కట్టేటువంటి బంధించేటువంటి తాడు లాంటిదంట. అందుకనే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక హాఫ్ అన్ అవరు తాడు పేంతుంటాం అనమాట. తెలుసా మీకు తాడులు పేంటం అంటేని? ఊర్లో తాడులు పేంతుంటారు అనమాట. అలాగా మనం ఎరగంట ఏం చేస్తాం, తాడు రెడీ చేస్తాం అనమాట. రెడీ చేసి వాడిని ఏం చేస్తాం, ఇంకా ఆ రోజు నువ్వు వాడిని బంధించేసావంటే నీ జీవితంలో ఏ సమస్య ఆటంకం ఉండదు, ఇంకా ఏ సమస్య నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బంధించేసావు కాబట్టి ప్రతి సమస్యని తీసుకొచ్చేవాడు వాడే. ఇంక వాడినే బంధించేస్తే ఇంక సమస్య ఏంటి అసలని కదా. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, కుక్కను కట్టారా, కట్టేశారంటే ఇంకేం చేస్తాను, హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. పొరపాటున వాళ్ళు కట్టలేదు అన్నారు అనుకోండి, వెంటనే గొంతులు వేసుకుంటూ బయటకు వచ్చేసి ఎక్కడుంటావు, వెనకలా ఎక్కడుంటావు. ఎందుకని? దాన్ని కట్టలేదంటే అది ఏ టైం వస్తుందో, ఎలా దాడి చేస్తుందో, ఎక్కడ గరుస్తుందో, ఏం చేస్తుందని భయం. అలాగే నువ్వు లేచిన వెంటనే తాడు, ప్రభుని స్తుతించేటువంటి ఆ తాడుని తీసుకుని ఏం చేయాలంట, సైతాన్ని గండి బంధించేయాలన్నమాట. హల్లెలూయా. బంధించేసావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇంకా ఏ విధమైనటువంటి సమస్య ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సాతాను గండి బంధించే బలమైన తాడు ఏంటంటే స్తుతి. అలాగే మరని లేకుండా చేయాలి, సర్వనాశనం చేయాలి అంటే ఏంటంట, రెండంచులు వాడగలిగిన ఖడ్గం ఏంటంట, వాక్యము. స్తుతి, ఒప్పుకోలు, ఈ రెండు చాలా పవర్ఫుల్ అనమాట. హల్లెలూయా. సైతాన్ని గండి పీసులు చేయాలంటే, వాడిని మొత్తం నాశనం చేయాలంటే ఏముండాలి, వాక్యం అనే ఖడ్గం ఉండాలి. అదే బైబిల్ అనమాట. బైబిల్ నీ చేతిలో ఉండాలి, స్తుతి నీ నోట్లో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో సైతాన్ని గాడిని బంధించగలుగుతావు, వాడిని సర్వనాశనం చేయగలుగుతావు, వాడి ప్రణాళికలన్నీ కూడా విచ్ఛిన్నమయ్యేలాగా నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ మత్తయి సువార్త 16:19 కూడా మనం చూడొచ్చు. దేవుని యొక్క వాక్యం అంట రెండంచులు వాడగలిగిన ఖడ్గమంట. నాలుగవదిగా సైతాన్ని గాడిని ఏం చేయాలంట, గద్దించాలి. హల్లెలూయా. ఏం చేయాలంట, సైతాన్ని గాడిని గద్దించాలి. యోధా పత్రిక 1:9 మీరు చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడిందో చదువుదామా. యోధా పత్రిక 1:9. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించి మోసే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించునుగాక. ఆమెన్. చూడండి, ఎవరో మిఖాయేలు అంటే ఎంత ప్రధాన దూత, ఎంత గొప్పోడు. ఈ సైతాన్ గాడితో అంట వాదోపోదాలు. మోసే సమాధి చేయబడ్డాడా లేదా, అదో పెద్ద ప్రశ్న. కొండెక్కడే అమ్మాడో తెలియదు ఎవరికైనా. మోసే డెడ్ బాడీ ఎందుకు దొరకలేదు? ఎన్ని లక్షల మందిని నడిపించాడండి, ఎంత గొప్ప నాయకుడు. ఒకవేళ మోసే బాడీకి దొరికిందనుకోండి, అట్టుకొచ్చి పెద్ద సమాధి కడతారు. ఇంకా రోజు దేవుడు మానేసి ఏం చేస్తారు, మోసేనే మమ్మల్ని విమోచించాడు, మోసేయే మా దేవుడు, దూడని దేవుడు అన్నారు కదా. మరి ఇంక మోసేని ఏం చేస్తారు, మోసే వల్ల మేము ఇంత అంత అని చెప్పి ఏం చేస్తారు, దేవుడికి అంతా తెలుసు కాబట్టి మోసే బాడీ లేకుండా కనపడకుండా చేశాడు. దేవదూతలు సమాధి చేశారనుకోండి. అయితే మోసే ఆ యొక్క డెడ్ బాడీ గురించి అంట దేవదూతలు వెళ్ళారంటే సమాధి చేస్తారని వెళ్తే ఈ సైతాన్ గాడు గొడవ అక్కడ. కాబట్టి ఈ దేవుడి దూత మిఖాయేలు ఏం చేస్తున్నాడు, తీర్పు తీర్చలేదంట. అమ్మో నేను ఎందుకు తీర్పు తీర్చాను, దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి ఏం చేస్తాడంట, చాలా తెలుగుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నాడు, తీర్పు తెగింపగా ప్రభు నిన్ను గద్దించునుగాక. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ అండి. మనం కూడా ఏం చేయాలంట, నేను కాదు, మాకు కాదు దేవా, మాకు కాదు. ఏంటంట, చాలామంది ప్రార్థనలు ఈ మాట అంటారు. ఎవరికంట, యెహోవాకే, దేవునికే మహిమ. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇలా నేను తీర్పు తీర్చను, నేను దూషించను, ప్రభు నిన్ను గద్దించునుగాక. ఆమేన్. కాబట్టి సైతాన్ని గాని గద్దించాలంట. ఎప్పుడైతే గద్దించామో, కొన్నిసార్లు దేవుడు ఏమన్నాడు తెలుసా, ఊరకుండుము అన్నాడు సైతాన్ని గాని. అంటే అంటే నోరు మూసి కూర్చో కదా. మనం స్ట్రైట్ ఫార్వర్డ్లో మాట్లాడాలంటే దేవుడు కొంచెం మంచిగా మాట్లాడారన్నమాట, ఊరుకో అన్నట్టు. కానీ అదేంటి, దాని అర్థం ఏంటి, షట్ యువర్ మౌత్. స్టూడెంట్లు అందరూ అల్లరి చేస్తున్నప్పుడు సార్ ఏమంటాడు సైలెన్స్ అంటే ఏంటి, నోరు మూసుకూర్చోండి రా అని అర్థం అనమాట. అలాగే సైతాన్ని కానీ చాలాసార్లు దేవుడు ఏం చేయాలంటే నోరు మూసుకూర్చోమన్నాడు, కొన్నిసార్లు గద్దించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాగ సైతాన్ని కానీ గద్దించే అవకాశం, అధికారం
సైతాన్ గాని నోరు ముంచే అధికారం ఇక్కడున్న ప్రతి వారికి దేవుడిచ్చాడు. ఆమేన్. ప్రతి మనిషికి దేవుడిచ్చాడు, ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. దాన్ని వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆమేన్, ఆమేన్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సైతాన్ గాడిని వెళ్ళగొట్టాలంట. ఏం చేయాలి? ఫస్ట్ వాడిని బద్ధించాలి, వాడిని ఏం చేయాలంటే ఎదిరించాలి. వాడికి అసలే చోటు ఇవ్వకూడదు. వాడిని ఎదిరించాలి, బంధించాలి, తర్వాత వాడిని గద్దించాలి. అంత అయిపోయింది కదా. ఇప్పుడు దొంగోడు వచ్చాడండి, శుభ్రంగా ఏం చేసాం? మన వాడిని అసలు అవకాశం ఇవ్వకూడదు కానీ వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏం చేసాం? శుభ్రంగా తాడేసి కట్టేస్తాం. తాడేసి కట్టిన తర్వాత మనం ఏం చేస్తామండి? ఎదిరింతేనే కదా తాడేసి కట్టాం. కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టాం. ఇప్పుడు వాడికి ఏం చేస్తాం? ఫుల్గా గద్దించాం, బుద్ధి చెప్పాం. తర్వాత ఏం చేస్తామండి? వెళ్ళగొట్టాలి. చివరిగా మనం అది చేయాలన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, హల్లెలూయా, చివరి వచనం చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు అంతెవరు? అరే మీరెవరో మీకు తెలియదు. నో యువర్ సెల్ఫ్. మీరెవరో మీరు తెలుసుకోండి. ఎవరంటే అధికారులు. అధికారం గల వాళ్ళు ఏమంటారు? అయ్యో అధికారం అంటే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళు అనుకున్నాను. కానీ నేను అధికారినా. ఎస్, నువ్వు అధికారివే. దేవుడు నీకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. చెప్పండమ్మా. నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. నేను అధికారిని. నేను అధికారంలో ఉన్నాను. నేను పవర్లో ఉన్నాను. ఎక్కడున్నారంట? పవర్లో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పవర్ఫుల్ వ్యక్తిని. నిజమేనా? మరి కన్నీళ్ళు వస్తాయి పవర్ఫుల్ వ్యక్తికి. ఓడిపోతాడా? నిందించుకుంటాడా? తిట్టుకుంటాడా? బాధపడతాడా? అంటే పవర్లెస్ అనమాట. పవర్ఫుల్ వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు కూడా పైకి చూస్తారు, ప్రభు వైపు చూస్తారు, ఫలితాలను చూస్తారు, విజయాన్ని చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని గద్దించండి, అపవాదిని వెళ్ళగొట్టాలి. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని సైతాన్ని గాని వెళ్ళగొట్టాలి. ప్రతి సమస్యను విజయంగా మనం మార్చుకోవాలి. అటువంటి కృప ఈ వాక్యం ఇచ్చిన వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.